సాధారణంగా మనిషి చిన్నతనం నుంచి పెరిగే విధానాన్ని బట్టి, తను మాట్లాడే విధానాన్ని బట్టి, తన ఫ్యామిలీకి ఉన్న అవసరాలను బట్టి, తన ఫ్యామిలీ ఎదిగే విధానాన్ని బట్టి, తన లైఫ్ స్టైల్లో చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక బిజినెస్, ఒక కాంట్రాక్టర్ ఏదో ఒక రకంగా తన జీవనాన్ని సాగిస్తుంటాడు. అయితే ఈ జీవన విధానంలో ప్రతి మనిషికి, ప్రతి జీవికి, ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. అది ఎవరు ఆ ఎక్స్పైరీ డేట్ను తప్పించుకోవడానికి లేదు. అలాగే ఒక వృత్తిలో ఉన్న ఒక ఎంప్లాయీ కానీ, ఒక వ్యాపారం కానీ, ఒక డ్రైవర్స్ కానీ, ఎవరైనా కానీ సేవింగ్స్ లేకుండా తన జీవనాన్ని సాగిస్తుంటారు. ఒకరోజు ఇబ్బంది పడే క్రమం వస్తుంది. ఆ రోజు అర్థమవుతుంది, నా దగ్గర ఏమీ లేక ఇంత ఇబ్బంది పడుతున్నా కదా అని. నువ్వెంత మంచి ఎంప్లాయీ అయినా, ఎంత మంచి డ్రైవర్ అయినా, ఎంత మంచి ఉద్యోగి అయినా, నీకంటూ కొంత దాచుకోలేని స్టేజ్లో నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఆ రోజు రాకంటే ముందే నువ్వు జాగ్రత్త పడాలి. ఎందుకంటే నీకు తెలియదు, నువ్వు మంచి ఎంప్లాయీగా గుర్తింపిస్తే నీకేమి ఇవ్వరని. నీ ప్లేస్లో ఇంకో రీప్లేస్మెంట్ అవుతారు. నీ కుటుంబానికి ఇంకొక బాధ్యత వస్తుంది. నీ బాధ్యతలు ఇంకొకటి తీసుకుంటారు. నీకు తెలియకుండానే నీ అటెండర్ వచ్చేస్తాడు, నీ సీట్ మారుతుంది, నీ కార్ మారుతుంది, తీసుకుపోయి నీ సామాన్లు మొత్తం నీ ర్యాక్లో పెడుతుంటారు. నీ ప్లేస్ వేరేలకు భర్తీ అవుతుంటుంది. నీ పదవి విరమణ ప్రోగ్రాం జరుగుతుంది. నీకు రావాల్సిన డాక్యుమెంట్ అన్నీ వచ్చేస్తాయి. నీ ప్లేస్లో ఇంకొకరు కొత్త రిక్రూట్మెంట్ చేస్తారు, ప్రమోషన్ వచ్చి కూర్చుంటారు. నీ కుటుంబంలో అన్నీ నువ్వు నిన్న మొన్నటి వరకు కూడా చెప్పిన మాటలన్నీ ఉద్యోగంలో సర్వీస్లో ఉండి చెప్పాల్సిన మాటలు చెప్తే కుటుంబంలో విన్నారు. ఈరోజు నువ్వు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కుటుంబంలో ఎవరు నీ మాట వినరు. నీ కాళ్ళు, నీ రెక్క, నీ చేతులు అన్నీ సక్రమంగా పనిచేసి నీకంటూ డబ్బు సంపాదించే స్తోమత ఉన్నప్పుడే నీ కుటుంబం నీకు విలువిస్తుంది. అవన్నీ కాదని నువ్వు ఇంట్లో కూర్చొని ఒక ముసలాడిలా మిగిలిపోతే నీ మాట ఎవరు వినరు. గోడలు పట్టుకునే స్టేజ్కి వస్తే ఒక్క మాట కూడా నీ నోటి నుంచి మాట్లాడొద్దు. సైలెంట్గా ఉండిపోవడం ఉత్తమం. కాలు రెక్క ఆడిన వాళ్ళకే ప్రాబ్లమ్స్ లేవు, ఇక్కడ అందరికీ ఉన్నాయి. దయచేసి నీ కాలు రెక్క నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ ఇల్లును చక్కబెట్టుకో. ఎందుకంటే ఈ సృష్టి అనేది ఎప్పుడూ మారిపోయింది. ఒకరికొకరు ఎవరు కూడా ఆలోచన విధానం కరెక్ట్గా లేక నేను రిటైర్మెంట్ అయినా అనే ఆలోచన భ్రమలో నువ్వు ఉండొద్దు. ఫిట్నెస్ పెంచుకో, ఆరోగ్యాన్ని పెంచుకో. నీ ఫ్రెండ్స్తో ఎక్కువ గడుపు. ఉన్నన్ని రోజులు ఇక్కడ ఎవరు పర్మనెంట్ కాదు. ఈ జీవితమే పర్మనెంట్ కాదు. నీ కుటుంబంతో టైం స్పెండ్ చేయి. ఎవరికి ఎవరు పర్మనెంట్ కాదు. లాస్ట్కి నీతో పాటు వచ్చేది నీ శరీరం మాత్రమే. అది తెలియక అందరు బ్రతుకుతున్నారు.